ఒకసారి చూడండి, మన టేబుల్ రోజెస్ చిన్న కుండీలో ఉన్నాయి. అయితే ఒకటే కుండీలో 3 కలర్స్ అయితే ఉన్నాయండి. వైటు, పింకు, లైటు ఎల్లో, అదే పసుపు ఎల్లో అంటారు కదా, గడప ఎల్లో అని, పసుపు ఎల్లో అని. ఇక్కడైతే అన్నీ మందారాలు చూడండి ఎలా ఊగుతున్నాయో గాలికి. ఎంత ఎత్తెళ్ళిపోయిందో చెట్టు అయితే, అసలు నాకు ఎదురు లేదన్నట్టు. నాకైతే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే ఎవరికైనా ఫ్లవర్స్ చూస్తుంటే చాలా మనసుకి హ్యాపీ అనిపిస్తుంది కదా. అందుకని నేను కూడా, నాకు అట్లా అనిపిస్తుంది కాబట్టి నేను కూడా దాంతో స్టార్ట్ చేస్తాను, మీకు చూపించాలని. మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి అసలు. ఈ ఫ్లవర్ చూడండి, పాటలో 2 ఉన్నాయి కలర్స్. మరి అవి గ్రాఫ్టెడ్ చేసేటప్పుడు అలాగ చేశారేమో, 2 కొమ్మలు పెట్టారేమో, 2 డిఫరెంట్ కలర్స్. ఒకటేమో అది ఎల్లిషు ఉంది, ఇదైతేనేమో కొంచెం గోధుమ కలర్లో ఉన్నది. ఇక్కడ చూడండి, ఇది ఒక మందారం, దీనికి కూడా అంతే. ఇది పుయ్యవు అనుకున్నది, హైబ్రిడ్ అయినా కూడా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. వీటికి చాలా బాగున్నాయి చూడండి. అటు కనిపించట్లేదు, అందుకు ఇటు తిరిగి వచ్చాను. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు. ఇదివరకు నేను అసలు ఎక్కువ పుయ్యవు అనుకునేదాన్ని హైబ్రిడ్, కానీ హైబ్రిడ్ ఫ్లవర్స్ ఈ సంవత్సరం బాగా పూస్తున్నాయండి, మామూలు ఫ్లవర్స్ కన్నా కూడా. ఇవ్వండి ఒకసారి మన మందారాల లైన్ చూడండి, బార్కి మొత్తం మందారాల ఈ లైన్ అంతా అటు ఇటు 2 వైపులా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంచాలి, తీసుకోవాలి అనుకుంటా, కానీ భయం వేస్తుందండి. ఇన్ని ఒకటి ఒకటి అనుకుంటా పోతే చాలా అయిపోతున్నాయి. ఇన్ని వాటికి వాటర్ చేయాలన్నా కూడా కష్టమే అవుతుందండి కొంచెం. చాలా 2 అవర్స్ పడుతుంది మొత్తం అన్నిటికీ వాటరింగ్ చేసేసరికి. కొంతమంది అయితే అసలు బకెట్లతో పోస్తాను అంటున్నారు. బకెట్లతో ఎలా పోస్తారో నాకు అర్థం కావట్లేదు. దీంతో పైపుతో పోస్తేనే 2 అవర్స్ పడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఇందాక చూపించిన రెడ్ చూడండి, అది మనకి ఫస్ట్లో ఉండేది అదే కదా, మనకి మన ఇళ్ళల్లో ఎక్కువ అదను రెక్క మందారం ఉండేవి. ఇప్పుడేంటో ఇన్ని కలర్స్ వచ్చేసినాయి. కానీ పూయటం కూడా అవే ఎక్కువ పూస్తాయండి. ఫస్ట్లో ఉన్న మొక్కలు మనకి అప్పుడున్న మందారాల ఫ్లవర్సే ఎక్కువ వస్తున్నాయి ఇప్పటికి కూడా. ఈ వైటు, పింకు ఇవన్నీ మధ్య మధ్యలో వచ్చినాయి. ఫస్ట్లో అసలు ఎక్కడున్నాయి ఇవన్నీ, ఓన్లీ 2 కలర్సే రెడ్, అవి కూడా. గుండు బంతి, ఇది తురకబంతి కాదంటండి, మొన్న ఒక సిస్టర్ చెప్పారు, ఏంటది కరబ్బంతి అంట. సారీ, కరబ్బంతి అంట దాన్ని. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అంటున్నారు. మాకెళ్ళి ఎట్లా అంటారు, అటేమో కారబ్బంతి అంటారంట. ఇక్కడ కొన్ని ఇవి చూడండి అసలు, వైటు ఎన్ని కలర్స్ వచ్చేసినాయో, ఎన్ని వచ్చేసినాయి ఒక్క చెట్టుకి. కానీ తొందరగా వాడిపోతాయి ఎందుకో వైటు ఫ్లవర్స్. ఇవ్వండి చేమంతులు కూడా బాగానే వచ్చినాయి. చెట్టుకు 3, 4 ఇప్పుకున్నాయి, కొన్ని మొగ్గలు ఉన్నాయి. ఇవి కూడా కొంచెం పాడైపోయినాయి, సపోటా కలర్ కొన్ని. హ్యాపీ అండి అసలు, అట్లా చూస్తుంటే కళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటాయండి, కళ్ళు కూడా చాలా మంచిగా అనిపిస్తాయి. ఇవ్వండి మళ్ళీ వంకాయలు చూడండి ఎన్ని వచ్చేసినాయో, చాలానే ఉన్నాయి వంకాయలు కూడా. అది కుండీ చూడండి చిన్న ఎంత లెంతీ ఉందో అసలు, లోతు ఎంతో లోతు లేదు, అయినా సరే 3, 4 ఉన్నాయి అందులో మొక్కలు. కొంచెం పెద్దదిలేండి, అది కూలర్ టబ్బు, పెద్ద కూలర్ టబ్బు. దాంట్లో 4 మొక్కలు ఉన్నాయి, బాగానే వస్తున్నాయి. మనం ఏదైనా 1, 2 పెట్టుకున్నప్పుడు మొత్తం అంత దాని మీదనే పెట్టాలి మన మైండ్ అంతా. ఎందుకంటే కాస్తాయో కాయవో అని. అయ్యే ఒక 5, 6 ఉన్నాయి అనుకోండి, అంత కేర్ చేయాలన్నప్పుడు ఒకదానికి ఒకటి కాస్తాయి కదా అని కొంచెం కేర్లెస్గా ఉంటాం. మరి 1, 2 ఉన్నప్పుడు అయితే బొమ్మ కాయపోతే ఎట్లా కాస్తాయో కాయవో అని ఊరికే వాటినే చూస్తుంటాం ఒక పిల్లగాడిలాగా. అయ్యే 4 ఉంటే అంత భయం ఉండదు అసలు. కొంచెం చాకరీ కూడా తగ్గిద్దండి. అన్నీ ఒక 4 చెట్లు ఎక్కువ ఉంటే మనకు అంత పని అనిపించదు. ఒకటే ఉంటే దానికి ఎక్కువ చేయాల్సి వస్తుంటుంది కాయకపోతే. ఇప్పుడు 4, 5 ఉన్నాయి అనుకోండి, ఒకటి కాయకపోయినా ఒకటి కాస్తుందన్న భరోసా ఉంటుంది. ఇవ్వండి ఇక్కడ కొన్ని వచ్చేసినాయి, ఇటు కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం. నా ఈ కుండీలు అయితే చాలా ఖాళీ చేసి మళ్ళీ మంచిగా నింపేసి పెట్టుకున్నానండి.
మనకంటే ఇప్పుడు నింపినా కూడా పెట్టుకోవటానికి ఇప్పుడు పెట్టుకున్నా కూడా సమ్మర్ కదా, కొంచెం సమ్మర్ తగ్గాలి. ఎండలు తగ్గాక మళ్ళీ వర్షాలు పడతాయి చూడండి. మే లాస్ట్కి అట్ట పెట్టుకుంటే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే అప్పటికి మనకి మంచిగా కుండీలు మంచిగా తయారై ఉంటాయి. మొక్కలన్నీ ఏం పాడవకుండా మొలుస్తాయి. అప్పటికప్పుడు మట్టి పోసి అప్పుడే పెట్టేసామనుకోండి రావు తొందరగా. అందుకని ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలి. అందులో గ్రో బ్యాగులు అయితే మనకు కొంచెం మంచిగా ఉంటుందండి, బోర్లు ఇచ్చే పని ఉండదు. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ చూడండి, ఇక్కడ ఉన్న నేను లోతు ఎంతో లోతు లేదు, మట్టి కూడా చూడండి చాలా తక్కువనే ఉంది. ఇలాంటివి అయితే ఏమవుతుందంటే మనకి కొంచెం పని తగ్గిద్ది, మనం తీసి బోర్లించే పని ఉండదు. చెట్లన్నీ అయిపోంగలోనే తీసేసి ఆ పైన మట్టి తీసేసి మళ్ళీ మొత్తం లోపల కంట కదిలించవచ్చు. వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి కదిలించడానికి బాగుంటుంది. మనం అలా ఎరువు పోసేసుకొని దాంట్లో మళ్ళీ మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే బకెట్లు అనుకోండి, కిందకు బోర్లించేయాలి వాటిని, లేకపోతే లోతు ఎక్కువ ఉంటుంది కదా, ఆ మట్టి అంతా గట్టి పడిపోయి ఉంటుంది లోపలికి, మనం తాపితోటి తీయటానికి కూడా రాదు అసలు, బోర్లించండి పూర్తిగా. ఇదిగోండి ఇది ఇట్లనే ఖాళీ అయింది, అది మొత్తం తీసేసాను. పైన మట్టి అంతా తీసేసి వేరే దేంట్లోనన్నా పోయాలన్నప్పుడు మన కిచెన్ వేస్ట్కి కప్పేసుకోవడానికి వాటికి వీటికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాతకి మనం కిచెన్ వేస్ట్ అయినా అందులోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు, మళ్ళీ ఎరువైనా వేసుకోవచ్చు, ఎరువు వేసుకుని కలుపుకోవచ్చు. ఈడ కూడా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోసేసుకుందాం. పెద్దవి వస్తున్నానండి, చిన్నవి అన్నీ అలగుంచేసి పెద్దవి అయితే కోస్తున్నా. రెండు బెండకాయలు ఎందుకు, ఒకటే చెట్టు ఉంది, చిన్న బెండకాయలు 2 వచ్చినాయి. ఎండ చూడండి, ఉదయం పూట ఎంత ఎండ ఉందో అసలు. టమాటాలు కొన్ని వచ్చినాయి లేండి, ఎక్కువ రాలేదు. చాలా వరకు చెట్లు కూడా చాలా పాడైపోయినాయి, తీసేసాను. ఇదిగోండి ఇక్కడ టమాటా చెట్టు అయిపోయింది. ఇక ఇట్లా అయిపోయినప్పుడు తీసేసుకోవాలండి, మనకి కుండీ వేస్ట్ అయింది, మళ్ళీ మిగతా ఉన్న మొక్కలకు కూడా బలం తగ్గిపోద్ది. అందుకని చెప్పేసి ఆ చెట్టు పీకేసుకున్నాం అనుకోండి, 1-2 తీసేసుకోవాలి. ఇంకా తీసేసుకుంటే మనకి మిగతా ఉన్న చెట్లకి మంచిగా సరిపోతుంది. కుండీలు కూడా తక్కువ ఉన్నా మనం మళ్ళీ దాంట్లో ఏమైనా పెట్టుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. కాకపోతే ఏదైనా 1-2 అయితే పెట్టుకోవద్దండి, కనీసం 4-5 అన్నా ఉండాలి పాదులు, ఏ పాదు పెట్టుకున్నా. అప్పుడే మనకి డౌట్ లేకోకుండా ఉంటుంది. ఇవన్నీ పడిపోతూ ఉన్నాయండి టమాటాలు, ఎంత మంచిగా పైకన్నా కూడా అవి గ్రో బ్యాగుల్లో కదా పడిపోతున్నాయి కిందకి. బెండకాయలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయి, చిన్న చెట్టుకు కాసేస్తున్నాయి. ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి కానీ ఇవి లేతగా ఉన్నాయండి కొంచెం. ఈసారి కొంచెం పైన కూడా ఉన్నాయి, మళ్ళీ అవి ఇవి కలిపితే మనకి సరిపోతాయి. మళ్ళీ కోద్దాం వాటిని. ఇవ్వండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి కొన్ని, ఇవి కూడా కోసేసుకుందాం. చాలా వరకు పండ్లు వచ్చేసినాయి బాగా. ఇక్కడ చూడండి ఎంత, మనం కిచెన్ వేస్ట్ వేసేసరికి మొత్తం మళ్ళా కాకరతీగలు టమాటా మొక్కలు మొలిసేసినాయి అందులో. టమాటాలు ఆడకొన్ని కనిపిస్తున్నాయి. ఇవ్వండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. కింద అనేసరికి మట్టి అంటుతున్నాయి అన్నమాట వాటికి. ఇది చూడండి అంత కింద పూర్తిగా పడిపోయింది చెట్టు అసలు. దాంట్లోకి అట్లా మట్టి ఆడినప్పుడే పాడైపోతున్నాయి అన్నమాట. ఇంకా అయిపోయినాయి, దానికి గది కూడా తీసేయాలన్న. ఎందుకో నాది ఈరోజు ఫోన్ ఎందుకో కరెక్ట్ రికార్డ్ అవ్వట్లేదండి, మధ్యలో ఆగిపోతూ ఉంది. ఇవ్వండి ఇక్కడైతే కాకరతీగ ఎట్లా పడితే అట్లా పడిపోయింది, అది పైకి పంపించాలని ఎక్కువ శాతం చాలా వరకు అన్నీ అలా కట్టేస్తున్నాను అనమాట. ఇక్కడైతే 2 సొరకాయలు అయితే ఉన్నాయండి, ఇవి క్లాత్లు కట్టాక మంచిగా రెడీ అయినాయి. క్లాత్లు కడితే తొందరగా అవుతున్నాయండి ఎందుకు. ఇవి 2 అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి అవి 2 కోస్తేనే ఇవి 2 పెద్దవి అవుతాయి తొందరగా.
లేకపోతే బలం సరిపోదు. ఇగో ఈడొకటి ఉంది, ఇంకా ఆడొకటి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తొందరగా పెద్ద కావాలంటే మళ్ళా మనం వీటిని తీసేసుకోవాలి, పెద్ద కాయలు తీసేసుకోవాలి తొందరగా. ఎక్కువ రోజులు ఉంచొద్దు, ఉంచితే చెట్టు పాడైపోద్ది. మళ్ళీ మిగతా కాయలు ఎండిపోయినట్టు అయిపోతాయి, మంచి హెల్దీగా రావు. పచ్చిమిర్చి అయితే పూత అయితే వస్తుందండి బాగానే, మరిగా ఎండలకు వస్తుందో రాదో, కాయలు అయితాయో కావో చూడాలి. ఇంక ఇదైతే కట్ చేసుకుందాం. ఒక చేత్తో కట్ చేయరా, అట్లా కోసి చూపిస్తాను. ఇదాను ఇంకొక కాయ, రెండు ఉన్నాయి కదా, రెండు కట్ చేసి చూపిస్తాను. ఇవ్వండి ఇది. ఇవ్వండి రెండు కట్ చేశాను. ఏడొక్కటి నేతి బీరకాయలు అన్నారు కానండి, నాకెందుకు ఎవరికన్నా కోపం వస్తుందేమో కానీ నిజం చెప్తే నాకైతే అస్సలు నచ్చలేదండి నేతి బీరకాయల కర్రీ అయితే. అందరూ వామ్మో ఎన్నో నేతి బీరకాయ అంటే నేను ఆన్లైన్లో మరీ తెప్పించా, విత్తనాలు తెప్పించి పెడితే నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు ఆ కర్రీ. సొరకాయలు అయితే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, ఎవరేమో ఒప్పుకోవద్దు, నాకైతే నచ్చలేదు కాబట్టి నేను చెప్తున్నా. ఎవరైనా ఇస్తే విత్తనాలు తెచ్చుకోండి, ఆన్లైన్లో తెప్పించుకొని మరి అబ్బా అని తెప్పించేసుకుంటే అదొకటి. నాకు రెడ్ తోటకూర ఒకటి, రెండు నాకు ఏమీ నచ్చలేదు అంతా. అవి కూడా అంతే తెప్పించా, అవి షాపులో తెచ్చానండి, ఆన్లైన్లో కాదు. నేతి బీరకాయలు మాత్రం ఆన్లైన్లో తెప్పించా. ఇవ్వండి రెండు సొరకాయలు, ఒక నేతి బీరకాయ, కొన్ని టమాటాలు వచ్చినాయండి. ఇంతేనండి ఈరోజు హార్వెస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.